భారతదేశం మన దేశాన్ని పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి అని కూడా కీర్తిస్తారు. వేల సంవత్సరాల చరిత్ర, శతాబ్దాలు మారిన చెక్కుచెదరని గొప్ప సంస్కృతి మనది. ప్రపంచం కళ్ళు తెరవకముందే మన దేశంలో మహానగరాలు, ధాన్యాగారాలు, పరిశ్రమలు మరియు సంస్కృతి సాంప్రదాయాలతో ఓలలాడింది. ఇటువంటి విశిష్టత కలిగిన మన దేశంలో తెలుగు మాట్లాడే ప్రజలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. భారతదేశ ఇతిహాస గ్రంథాలైన రామాయణ, మహాభారతాలలో కూడా తెలుగు నేల ప్రస్తావన ఉంది. ఈ ప్రాంతం దక్షిణ భారతదేశంలో గల దక్కను పీఠభూమి ప్రాంతంలో విస్తరించి ఉంది. క్రీస్తు పూర్వం అశోకుని కాలం నుండి ఆంధ్రుల ప్రభావం మొదలైంది అని చరిత్రకారులు చెబుతున్నారు. క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలో మొదటిసారి జాతిపరంగా ఐతిరేయ బ్రాహ్మణంలో ఆంధ్ర అనే పదం ఉపయోగించారు. ఈ ప్రాంతం ముఖ్యంగా మౌర్యులు, శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, కుతుబ్ షాహీలు, నిజాం నవాబులు, బ్రిటిషర్లు పాలించారు. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చిన తరువాత తెలుగు మాట్లాడే కొంత ప్రాంతం నిజాం నవాబుల పాలనలో స్వతంత్ర రాజ్యంగా ఉండగా, మరికొంత భాగం మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉంది. హైదరాబాద్ను 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు. మొదట ఈ నగరానికి తన ప్రేయసి భాగమతి పేరు మీద భాగ్యనగరం అని పేరు పెట్టినా, తదనంతర కాలంలో హైదరాబాద్ అనే పేరు స్థిరపడింది. మొదట హైదరాబాద్ను కుతుబ్ షాహీ వంశస్థులు, ఆ తరువాత అసఫ్జాహీ వంశస్థులు అయిన నిజాం నవాబులు పరిపాలించారు. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ స్టేట్ను నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్తో చేతులు కలపడానికి ప్రయత్నించడంతో భారత ప్రభుత్వం మేజర్ జనరల్ జైన్తోనాథ్ చౌదరి ఆధ్వర్యంలో హైదరాబాద్ స్టేట్పై సైనిక చర్యను జరిపి భారత యూనియన్లో విలీనం చేసుకుంది. ఈ ఆపరేషన్కు ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. ఆ విధంగా 1948 సెప్టెంబర్ 17 సాయంత్రం 5 గంటలకు నిజాం నవాబు లొంగిపోవడంతో ప్రత్యేక హైదరాబాద్ స్టేట్ ఏర్పడింది. హైదరాబాద్ స్టేట్కు జరిగిన మొదటి శాసనసభ ఎన్నికల్లో నేషనల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో బూర్గుల రామకృష్ణరావు హైదరాబాద్ స్టేట్ మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. మరొక వైపు మద్రాసు రాష్ట్రంలో తమిళుల ఏలుబడిలో ఉన్న తెలుగువారి పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంత వైశాల్యం 56% ఉండి తెలుగు మాట్లాడే జనాభా సంఖ్య 40% వరకు ఉన్నా తెలుగువారికి రాజకీయంగా ప్రాధాన్యత లేదు. అక్కడ ఉన్నత ఉద్యోగాల్లో తెలుగువారు 8% మాత్రమే ఉండగా 19 జడ్పీలలో ఒక్క తెలుగువాడు కూడా లేడు. మద్రాసు రాష్ట్రంలో తెలుగువారికి జరుగుతున్న అన్యాయాల దృష్ట్యా అనేక ఉద్యమాలు జరిగాయి. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో పొట్టి శ్రీరాములు మద్రాసు రాజధానిగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని అక్టోబరు 19, 1952న మద్రాసులో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. అలా 58 రోజుల పాటు పొట్టి శ్రీరాములు ఆహారం తీసుకోకుండా నిరాహార దీక్ష చేయడంతో ఆయన డిసెంబర్ 16, 1952న తుది శ్వాస విడిచారు. శ్రీరాముల మరణం తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడటంతో భారత ప్రధాని డిసెంబర్ 19, 1952న పార్లమెంటులో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ప్రకటన చేశారు. అలా ఎన్నో పోరాటాల ఫలితంగా స్వతంత్రం వచ్చిన 6 సంవత్సరాల తరువాత అక్టోబర్ 1, 1953లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు జరిగింది. తొలి ఆంధ్ర రాష్ట్రానికి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు.